అప్ టు బ్రేకింగ్ న్యూస్ చూస్తే పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దాడులకు పాల్పడింది. సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపించింది. అయితే ఇజ్రాయిల్ దాడులను తిప్పికొట్టేందుకు తమ సైన్యం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఇరాన్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ ఆర్మీ గార్డ్ చీఫ్ హుస్సేన్ సలామీ మృతి చెందినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. అటు టెహ్రాన్ ప్రతి దాడులు చేసే అవకాశం ఉండడంతో ఇజ్రాయెల్ అత్యవసర పరిస్థితులను ప్రకటించింది. తమ ఆపరేషన్ నేపథ్యంలో ఇరాన్ కూడా డ్రోన్లు క్షిపణులతో ప్రతి దాడులకు దిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్డ్స్ తెలిపారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, ఇరాన్ ఇజ్రాయెల్ వార్పై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. టెహ్రాన్ అంతటా కూడా పేలుళ్లు జరుగుతున్నాయి. కొత్త యుద్ధం మొదలని చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసిన అణుస్థావరాలను పూర్తిగా నాశనం చేస్తారని తెలుస్తుంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ బాంబుల మూట మోపిందని చెప్పొచ్చు. దీంతో రాజధాని టెహ్రాన్ లో పొగ మేఘాలు కమ్ముతున్నాయి. అనేక చోట్ల పేలుళ్లు జరిగినట్టు కూడా స్థానిక మీడియా వార్తలు ఇస్తుంది. దాడి తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక స్థావరాలు లక్ష్యంగా తీసుకున్నట్టు కూడా చెప్తుంది. అణుస్థావరాలపై నాశనం చేసిన ఇరాన్ అణుశక్తిగా మారే దిశగా ప్రయత్న సమయంలో ఇజ్రాయెల్ ఆశలను నాశనం చేసిందని చెప్పేసి కూడా వార్తలు అంటున్నాయి. ఇజ్రాయెల్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా చేసుకుని బాంబులు వేసింది ఇరాన్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తుంది. ఈ దాడిలో ఇరాన్ అణుస్థావరాలు ధ్వంసం చేసినట్లు టెహ్రాన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న అణు కార్యక్రమాలపై ఉద్రిక్తులు కొత్త శిఖరాలకు చేరుకున్న సమయంలో ఈ దాడులు జరిగినట్టు. ఈ దాడిలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నేతన్యాహు మాట్లాడుతూ ఇజ్రాయెల్ లక్ష్యం చేసుకున్న ఆపరేషన్ ప్రారంభించామని చెప్పారు. ఇరాన్ శాస్త్రవేత్తలు లక్ష్యంగా ఈ దాడులను కూడా చెప్పారు. ఇరాన్ కు భారీ నష్టం వాటిల్లిందని కూడా ఇజ్రాయెల్ పేర్కొంది. అణు సైనిక స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసినట్టు కూడా చెప్పారు. అయితే ఇరాన్ పై దాడి చేసిన తర్వాత తన వైమానిక ప్రాంతాన్ని అంతా కూడా ఏదైతే గగనతలం అంతా కూడా మూసేసి తెలిసింది. టెహ్రాన్ వేగంగా అభివృద్ధి చెందిన కార్యక్రమాలు ఈ దాడులకు సంబంధించి అణు దాడులు ప్రధానంగా చర్చకొచ్చాయి. ఏదైతే ఈ దాడులకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇటు ఇరాన్ కూడా ప్రతిస్పందించింది. ఆ పెద్ద ఎత్తున దాడులు చేయబడిందని చెప్పుకోవచ్చు. ఇటు అమెరికా ఒప్పందం ఏదైతే అమెరికా శాంతి ఒప్పందంలో దాన్ని ఉల్లంఘించాయని చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాల హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో మధ్య ప్రాచీన దాడి చేసి దీంతో అంతర్జాతీయంగా అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇటు సముద్రాలు కూడా పూర్తి స్థాయిలో తగ్గుముఖ పట్టాయని చెప్తున్నారు. ఇటు ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఇరాన్ కూడా భారీగానే డ్రోన్స్ తో దాడి చేసినట్టు తెలుస్తుంది. ఆ డ్రోన్స్ అన్ని కూడా ఒక్కసారిగా ఇజ్రాయెల్ పై పడుతున్నాయి. దీంతో ఇజ్రాయెల్ సంబంధించి చాలా మంది సైనికులు కావచ్చు ఇతర వారంతా కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఆ దాడి తర్వాత ఇప్పటికే చాలా మంది కూడా ఆ సైనిక అండర్ గ్రౌండ్ లోకి ఇరాన్ సైనిక అధికారులు సమావేశం కొనసాగుతున్నట్లు కూడా కొద్దిసేపు క్రితమే వార్తలు అందుతున్నాయి. ఏదేమైనా పరిస్థితి ఇరాన్ దాడి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతియుతంగా చర్చించవలసిన సమయంలో ఈ విధంగా దాడి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇరాన్ ఐఆర్జీసీ ఎయిర్పోర్ట్ కీలక అధికారులు చాలా మంది ఇజ్రాయెల్ దాడిలో చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. వారు సమావేశ ప్రదేశంపై ఫైటర్ జెట్లు బాంబు దాడి చేసినట్టు కూడా ఇప్పటికే చెప్తున్నాయి. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఎయిర్పోర్ట్ అగ్రనాయకత్వం చాలా వరకు కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఖర్జ్ కూడా ఇప్పటికే వెల్లడించారు. ఐఆర్జీసీ ఎయిర్ కమాండర్ లోని అధికారులు భూగర్భ బంకర్ లో సమావేశం నిర్వహిస్తుండగా ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో ఆ సంస్థ నాయకులు మరణించినట్లు ఖర్జ్ పేర్కొన్నారు. దాడిలో ఇరాన్ జరిగిన నష్టంపై తమ సైన్యం అంచనా వేస్తుందన్నారు. ఇప్పటి వరకు వెలువడిన వివరాల ప్రకారం ఐఆర్జీసీ చీఫ్ సలామీ, ఆర్మీ చీఫ్ మహమ్మద్ బగోరీ, కతామ్ హల్ అన్బియా, హెలికాప్టర్ చీఫ్ హాలీ రషీద్, ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు అలీ శంకాని ఇజ్రాయెల్ దాడిలో చనిపోయినట్లు కూడా ఇప్పటికే ఆ దేశ సైనిక అధికారులు చెప్తున్నారు. తమ వాయుసేన జరిగే దాడిలో సంతాజ్ అణుశుద్ధి కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు కూడా ఐడిఎఫ్ వెల్లడించింది. ఈ కేంద్రంలోనే అండర్ గ్రౌండ్ లో నిర్మాణాలు బంకర్స్ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో సెంట్రీస్ ఉన్న బహుళ అంతస్తులు ఎలక్ట్రిసిటీ రూమ్లు ఇతర సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నట్టు కూడా ఈ దాడిలో పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న సంక్లిష్టమైన వ్యవస్థలు ఇరాన్ అణు కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లలేదు అని చెప్పేసి కూడా చెప్పారు. అది కూడా తాజా దాడుల్లో దెబ్బతిన్నట్లు కూడా ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఇరాన్ లోని అతిపెద్ద అణుశుద్ధి కేంద్రం ఇదే అని కూడా ఇప్పటికే ప్రకటించింది. ఇక్కడే అణ్వాయుధాలు తయారు జరుగుతుందని ఐడిఎఫ్ చెప్తుంది. ఇక్కడ ఉన్న పరికరాలతో మిలిటరీ గ్రేడ్ యురేనియాన్ని తయారు చేసుకోవచ్చని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇంతకాకుండా ఇరాన్ లో మొత్తాది రహస్య డ్రోన్ స్థావరానికి కూడా ఇప్పటికే ఇది సంబంధించి గుర్తించినట్టు కూడా తెలుస్తుంది.
మొత్తం ఏకంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ అత్యంత సమీపంలోనే రహస్య డ్రోన్ బేస్ ఏర్పాటు చేసుకున్నట్టు కూడా ఇటు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ తాజాగా చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ కోసం సుదీర్ఘ కాలం నుంచి పౌలు కలుపుతున్నట్టు కూడా ఇప్పటికే అక్కడ సైనిక అధికారులు చెప్తున్నారు. ఇరాన్ అనుకార్యక్రమం దృష్టిలో పెట్టుకొని ఇజ్రాయెల్ ప్లాన్ చేసినట్టు తెలిసిన విషయాన్ని ఆ దేశ అధికారులు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కి వెల్లడించారు. ఇందుకోసం అవసరమైన ఆయుధ వ్యవస్థలు పరికరాలు కమాండోలను అక్రమ మార్గాల్లో ఇరాన్ లోకి చేర్చినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో మొసాద్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ అత్యంత సమీపంలోనే ఓ డ్రోన్ బేస్ ఏర్పాటు చేస్తుంది. వీటిల్లో అత్యంత ఖచ్చితంగా పనిచేసే ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇవి తాజాగా ఆపరేషన్ రైజింగ్ లైన్ మొదలు కాగానే ఇక్కడ డ్రోన్లు యాక్టివేట్ చేసి ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ఉపయోగించే క్షిపణి స్థావరాలపైకి ధ్వంసం చేసినట్టు కూడా చెప్తున్నారు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా నాశనమైంది. మధ్య ఇరాన్ లో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఫైట్స్ వద్ద ఇజ్రాయెల్ కమాండోలు అత్యంత సుస్థిరంగా పనిచేసే ఆయుధాలు మోహరించి దాడులు చేసినట్టు కూడా ఇప్పటికే ఇరాన్ మీడియా చెప్తుంటే అర్ధరాత్రి దాడిన తర్వాత ఈ టెహ్రాన్ పై ఇజ్రాయెల్ తొలుత దాడులు జరిగిన తర్వాత మరో దశ దాడులు ఇరాన్ లోని న్యూక్లియర్ ప్లాంట్ సైనిక స్థావరాల లక్ష్యంగా అవి ఇసుకుపడింది. మొత్తం 5 దేశాల్లో దాడులు చేసినట్టు పేర్కొన్నారు. ఏదైతే యురేనియం కేంద్రాలపైనే ప్రధానంగా ఇజ్రాయెల్ కి చెందిన జట్లు పలుమార్లు బాంబు దాడులు చేసినట్టు కూడా. అయితే ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో ఇతర దేశాలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఏమైనా ఉందా? దీనికి సంబంధించి అంతర్జాతీయ నిపుణులు ఏమని చెప్తున్నారు? ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో చాలా చోట్ల కూడా ఇప్పటికే పలు భారత కీలక ఆపరిచింది. దీంతో ఇప్పటికే స్టాక్ మార్కెట్ అన్ని కూడా కూడా ఇప్పటికే ఏవియేషన్ సంబంధించి ఎయిర్ ఇండియా విమానాలు దాదాపు ఇతర దేశాలకు అంటే భారతదేశం నుంచి మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళే విమానాలు సైతం అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది. ఇప్పటికే ఇరాన్ తో పాటు ఇజ్రాయెల్ సంబంధించిన గగనతలం అంతా కూడా క్లిష్టకరంగా ఉన్న నేపథ్యంలోనే ఆ 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం జరుగుతున్న నేపథ్యంలోనే ఈ చర్యకు పూనుకున్నట్టు కలిసి ఇప్పటికే ఎయిర్ ఇండియా సైతం 16 విమానయాన ప్రయాణాలను రద్దు చేసింది. అంతేకాకుండా ఇటు ఏదైతే ప్రధానంగా క్రూడాయిల్ ధర కూడా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది స్టాక్ ఎక్స్చేంజ్ పైన కూడా దీని ప్రభావం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దాడుల నేపథ్యంలో అమెరికా తన జోక్యం చేసుకోవడానికి కూడా స్పష్టం చేసింది. గతంలోనే అనేక మార్లు మేము 6వ దశ చర్చలకు సంబంధించి మేము ప్రధానంగా చెప్తామని ఇటీవల చెప్పిన నేపథ్యంలోనే ఇప్పటికీ కూడా ప్రకటించకపోవడం పట్ల కూడా వాళ్ళ మరొకసారి కూడా అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఇజ్రాయెల్ ఇరాన్ సంబంధించిన దాడుల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా అధ్యయనం చేస్తే ప్రధానంగా క్రూడాయిల్ సంబంధించి దిగుమతి విషయంలో ఈ చాలా దేశాలకైతే కొంత ఆర్థిక వ్యవస్థ పైన బాధపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు అణ్వాయుధాలకు సంబంధించి కూడా ఈ అమెరికా జోక్యం చేసుకోకపోవడంతో ఖచ్చితంగా ఇది మరింత ముడిగే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. దీంతో ఆర్థిక వ్యవస్థ పైన కావచ్చు ఇతర అంశాలపైన కూడా ప్రభావం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్. మొత్తంగా ఇరాన్ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దాడులకు పాల్పడింది. సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపించింది. అయితే ఇజ్రాయిల్ దాడులను తిప్పికొట్టేందుకు తమ సైన్యం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఇరాన్ పేర్కొంది. తమ ఆపరేషన్ నేపథ్యంలో ఇరాన్ కూడా డ్రోన్లు క్షిపణులతో ప్రతి దాడిలోకి దిగే అవకాశం ఉందని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కార్డ్స్ చెప్తున్నారు.